యోసేపు ఒక కలకని తన సహోదరుల దగ్గరికి వెళ్ళి ఆ కళను చెప్తాడు. ఏమనంటే, ఒరే మనందరం చేలో పనులు కట్టుకుంటున్నాం, నా ఒక్క పన మాత్రమే లేచి నిలబడింది, మీ అందరి పనులు కూడా నా పనను చుట్టుకొని నాకు సాష్టాంగ పడ్డాయని చెప్తాడు. ఆ మాట విన్న అతని సహోదరులు అతని మీద కోపం తెచ్చుకొని, వీడంట మనల్ని ఏలేస్తాడంట, వీడంట మనకు అధికారం అవుతాడంట అని చెప్పి యోసేపు మీద మరింత పగబడతారు. మళ్ళీ యోసేపు ఇంకో కలగని తన సహోదరుల వద్దకు వెళ్ళి, ఒరే నేను మళ్ళీ ఇంకో కలగన్నానని చెప్పి వాళ్ళకి చెప్తాడు. ఆ కళ చెప్పేటప్పుడు తన తండ్రి కూడా అక్కడే ఉంటాడు. ఆ కళలో ఏముందని చెప్తాడంటే, సూర్యచంద్రులు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగ పడ్డాయి అని చెప్తాడు. వెంటనే నా నాన్న, ఏంట్రా, నేను, మీ అమ్మ, ఈ సహోదరులు అందరూ కూడా నీకు సాష్టాంగ పడతామా, అసలు నీ కళ ఏంట్రా అని చెప్పి గద్దిస్తాడు. ఎప్పుడైతే అతని సహోదరులు యోసేపు మాటలు అతని కళలు అన్నీ వింటారో యోసేపు మీద అసూయ పడతారు, యోసేపు మీద మరింత పగపడతారు. నా రక్త సంబంధం, నా సొంత మనుషులే కదా, నా వాళ్లే కదా తన కళలు చెప్పుకున్న యోసేపుకి వాళ్ళ నుంచి పగ, అసూయ ఎదురొచ్చాయి. చాలామంది మనోళ్లే కదా, మన రక్త సంబంధమే కదా అని జీవితంలో జరిగినవన్నీ వాళ్ళతో పంచుకుంటారు, జరుగుతున్నవి చెప్పుకుంటారు, చేయబోయే ప్రయత్నాలు పంచుకుంటారు. అది మానవ సహజం. ఒక మనిషి బాధ ఇంకో మనిషికి చెప్పుకోవడం, ఏదైనా సంగతులు చెప్పుకోవడం, ఏదైనా విషయాలు పంచుకోవడం అనేది అది మానవ సహజం. అసలు చాలామంది ఎదుటోళ్ళు చెప్పుకునే బాధను శ్రద్ధగానే వినరు. ఇంకొంతమంది అయితే విని ఆహా అలాగా అని చెప్పి వెళ్ళిపోతారు. పెద్ద స్థితికి వచ్చేస్తాడంట, ఇంత కట్టేస్తాడంట, ఇంత చేసేస్తాడంట, దానికే పగ తెచ్చేసుకుని అసూయ పడిపోయి ఆ మనుషుల్ని దూరం పెట్టడం, వీడు మనల్ని ఏలేస్తాడంట, వీడు మన మీద అధికారైపోతాడంట అని చెప్పి చులకనగా మాట్లాడడం. అతని సహోదరులు ఈ యోసేపు మనకేదో ఆపత్కాలంలో అండగా ఉండబోతున్నాడని ఆనందించొచ్చుగా, అలా ఆనందించాల్సింది పోయి, పంచుకోవాల్సింది పోయి, సంతోషించాల్సింది పోయి యోసేపు మీద పగ పెట్టుకొని అసూయపడి చులకనగా మాట్లాడడం, అతన్ని దూరంగా పెట్టడం చేశారు. ఎవరైనా పగతో కానీ, అసూయతో కానీ, కోపంతో కానీ నిన్ను దూరం పెట్టినా నువ్వు బాధపడకు. ఊహించని ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను చేరుస్తాడు. మనుషుల్లో ఎక్కువ కనిపిస్తుంది ఇవే: పగ, అసూయ, చులకన భావం. పగ, నన్ను దాటి వెళ్ళిపోతాడా, మాకన్నా ఎక్కువ స్థితికి వెళ్ళిపోతాడా, అసూయ. ఎదుటివాడి దగ్గరుండి నీ దగ్గర లేకపోతే అసూయ, నీ దగ్గరుండి ఎదుటోడి దగ్గరున్నా అసూయ, నీకన్నా ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ అసూయ. ఈ పగ, ఈ అసూయతో పాటు చులకన భావం. నువ్వేంటి, నీ కళ్ళేంటి, జరిగినప్పుడు చూద్దాంలే, నువ్వు కట్టినప్పుడు చూద్దాంలే, నువ్వు ఉద్యోగం సంపాదించినప్పుడు చూద్దాంలే. చులకన భావం. ఈ పగ, అసూయ, చులకన భావం, వీటికి తోడు స్టేటస్లు, బ్రాండ్లు. వచ్చేటప్పుడు ఏం చేస్తావు, వెళ్ళేటప్పుడు ఏం పెట్టెళ్తావు. ఒకవేళ వచ్చేటప్పుడు నువ్వు మాకేమైనా తేవాలనుకున్నావా, మా స్టేటస్ని బట్టి తీసుకురా. లేదు వెళ్ళేటప్పుడు నువ్వు నాకేమైనా పెట్టాలనుకుంటున్నావా, మేము కొనే బ్రాండ్లను బట్టి మా చేతుల్లో పెట్టు. సగం బంధుత్వాలు, బంధాలు అతుకులు పడ్డానికి, విరిగిపోవడానికి కారణం ఈ స్టేటస్లు, బ్రాండ్లే. ఇవే ఒక కుటుంబ సంఘటన మీకు చెప్తున్నాను. ఒక ఆయన తన బంధువుల ఇంటికి వెళ్ళేటప్పుడు తన స్తోమతను బట్టి 4 యాపిల్స్, ఒక స్వీట్ బాక్స్ పట్టుకుని తన బంధువుల ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చాడు. ఇస్తే బాగున్నారా అని అడిగి ఆ బంధువులు, మా పిల్లలు జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు తప్ప ఇవేం తినరు అని అంటే, అవి పట్టుకెళ్ళి ఆయన మనసు ఎంత బాధపడుతుందండి. అది నీ స్తోమతను బట్టి నీ పిల్లలకు అన్ని రకాల పప్పులు కొనుక్కుని నువ్వు పెట్టుకో, తప్పులేదు. కానీ తెచ్చిన ఆయన స్తోమత అంతే. బంధుత్వం పోకూడదని బంధాన్ని గొప్పగా ఎంచుకొని, బంధుత్వాన్ని విలువగా ఎంచుకొని నీ బంధువు నీ ఇంటికి వచ్చినప్పుడు అలా అంటే ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచించండి. అస్సలు ఆలోచించరు. ఇంకొంతమంది ఉంటారు, మేము వెళ్ళేటప్పుడు మా చేతుల్లో ఏమైనా పెట్టాలనుకుంటున్నారా, మాకేమైనా గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటున్నారా, అయితే మేము వాడే బ్రాండ్లను దృష్టిలో పెట్టుకుని మాకు పెట్టండి. ఒక ఆయన నాతో చెప్పిన మాట చెప్తున్నా, రండి, నేను తల దూకునే దువ్వాన్ దగ్గర నుంచి కింద చెప్పుల వరకు అంతా బ్రాండే. నాకెవరైనా ఏదైనా పెట్టాలనుకున్నా, ఏదైనా పెట్టినా ఆ రేంజ్కి తగ్గట్టే ఉండాలి, ఎక్కడ తగ్గను అసలు. ఆయన నేను అడిగా, మనం పీల్చే గాలి ఏ బ్రాండ్ మీకు తెలుసా, పోతే మనల్ని కప్పెట్టే మట్టి ఏ బ్రాండ్ మీకు తెలుసా. మాటలతో,
చేతలతో. ఎదుటి వాళ్ళ ప్రేమల్ని, వాళ్ళిచ్చే గౌరవాన్ని చిటికెలో చులకన చేసేస్తారు. చాలా చోట్ల ఈ బంధుత్వాలు, బంధాల దగ్గర ఈ స్టేటస్‌లు, బ్రాండ్‌లు మెయింటైన్ చేయలేకే చాలామంది అందరూ ఉండి కూడా ఒంటరిగా ఎవ్వరు లేని వాళ్ళలాగైనా బ్రతకడానికి ఇష్టపడిపోతున్నారు. నా బంధువులే కదా! ఒకసారి ఎళ్లి చూసొద్దామా అంటే, అమ్మో! వాళ్ళ స్టేటస్‌కి తగ్గట్టుగా మనం వెళ్ళలేంలే. ఎందుకని ఆగిపోతున్నారు. పలానా ఫంక్షన్‌కెళ్దామా అంటే, అమ్మో! వాళ్ళకి తగ్గట్టుగా మనం పెట్టలేం గానీ వద్దులే అని మానేసుకుంటున్నారు. వచ్చేటప్పుడు ఏం తెస్తారు? వెళ్ళేటప్పుడు ఏం పెడతారు? ఏం తేవాలి? ఏం పెట్టాలి? ఆఖరికి ఈ బంధాలనేవి భాగ్యంగా ఎంచుకునే పరిస్థితి నుంచి భరించాల్సిన పరిస్థితికొచ్చాయి. ఈ స్టేటస్‌లు, బ్రాండ్‌లు కాదు నిన్ను బ్రతికిచ్చేది. నీకు బాధొచ్చినప్పుడు అండగా నిలవబడాలి. నీకు కన్నీళ్ళొచ్చినప్పుడు తుడవగలిగే వాళ్ళుండాలి. నువ్వు లెగలేనప్పుడు నీకు గ్లాసు నీళ్ళిచ్చేవాళ్ళుండాలి. అలాంటి బంధుత్వాలు నీకుంటే అది గొప్పతనం. యోసేపు సహోదరులు ఒక రక్తం పంచుకున్న వాళ్ళే. ఒక ఇంట్లో పెరిగిన వాళ్ళే. కానీ యోసేపును మాటల్లో, చేతల్లో అన్నిటిలోనూ దూరం పెడుతూనే వచ్చారు. మాటలను బట్టి, యోసేపు కన్న కలలను బట్టి అతని మీద మరింత పగబట్టి అతని యందు అసూయపడిరి అని అక్కడ వాక్యంలో రాయబడింది.